వెలిగొండ మండల నలుమూలల నుంచి గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులకు అందరికీ కూడా చేతులెత్తిన నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. ఈరోజు వెలిగొండ సంబంధించిన సహకార సంఘం ఇది ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా ఈరోజు ఆ కమిటీ నియమం సందర్భంగా వాళ్ళ ప్రమాణ స్వీకారం సందర్భంగా పాల్పంచుకుంటున్నందుకు చాలా సంతోషం. మరి దాని చైర్మన్ గా గర్స రవి మరి ఈరోజు చైర్మన్ కావడం చాలా సంతోషకరం. అట్లనే వైస్ చైర్మన్ జంగారెడ్డి మరి వైస్ చైర్మన్ నియమితులు కావడం కూడా చాలా సంతోషం. మరి అట్లనే మా ఇంకా డైరెక్టర్స్ మా చంద్రయ్య కల్కూర్ చంద్రయ్య నరసింహ మా మల్లేష్ డైరెక్టర్, అట్లే బుగ్గ వీరప్ప డైరెక్టర్, మా లింగస్వామి, అట్లనే మా మోహన్ రెడ్డి ఎదురుగూడెం, నరసింహ వనం నరసింహ అట్లే మా జహంగీర్ భయమాతరం డైరెక్టర్లందరికీ, అట్లే బత్తిని లింగమ్మ గారికి, పద్మ గారికి, మా మైపాల్ మరి ఆయన కూడా యూత్ డైరెక్టర్ అయిన సందర్భంగా ఆయనకు, మరి వేదిక మీద ఉన్న మా సర్పంచ్ కుమార్ వెంకటపాల్ రెడ్డి గారు, మరి అట్లనే మా ఉప సర్పంచ్ మల్గా మాధవి గారు, మరి ఇక్కడ మా మాజీ జడ్పీటీసీ పద్మ గారు ఉన్నారు, మరి నీరజారెడ్డి గారు ఉన్నారు. మరి అట్లే ఈరోజు మన కార్యక్రమం అంతా కూడా జరపడానికి వచ్చిన మరి డిపిఓ గారు నాగార్జున గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ కూడా మండలం నుంచి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున మా భీమా నాయక్ మార్కెట్ చైర్మన్ గారు, మరి అట్లే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ, అట్లే పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ పాలన ప్రజాపాలనలో భాగంగా ఈరోజు మనం చేసే ప్రతి కార్యక్రమం ప్రజలు మెచ్చుకునే విధంగానే ఉంది. ప్రజలు మనం చేసే కార్యక్రమం ఏదన్నా పదవులు ఇచ్చినా, కొత్త కమిటీలు వేసినా, కొత్త చైర్మన్లు వేసినా, ఆనాటి నుంచి కాంగ్రెస్ పాలన రాగానే ఇక్కడ మొదటిగా మన భీమా నాయక్ ఇక్కడ చైర్మన్ గా మార్కెట్ చైర్మన్ గా అయింది. అక్కడ భువనగిరిలో బాబురావు, రేఖా బాబురావు అక్కడ ఒక ఎస్సీ చైర్మన్ అయ్యింది, ఇక్కడ ఎస్టీ చైర్మన్ అయ్యింది, మార్కెట్ చైర్మన్. మరి అట్లనే ఈ రోజు అక్కడ భువనగిరిలో కూడా మున్సిపల్ చైర్మన్ తంగలచేరి శ్రీవాణి రవికుమార్ ని చేసుకున్నాం. ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, బీసీ ఎంబీసీ, ఒక ఎంబీసీని అక్కడికి వెళ్ళి చైర్మన్ గా కూడా చేసుకున్నాం, మున్సిపల్ చైర్మన్ గా. మరి అక్కడ తడక జనరల్ తంగలపల్లి రవికుమార్ చేసుకున్న సందర్భం. సో అది జనం కోరిక మేరకు చేసినాం. అట్లనే పోచంపల్లిలో కూడా తడక వెంకటేశం మున్సిపల్ చైర్మన్, అది జనరలే, అక్కడ తడక వెంకటేశం చైర్మన్ అయ్యాడు. ఈరోజు మీ అందరికి ప్రియమిత్రుడు, అందరికీ ఆప్తుడు, అందరికీ దగ్గరుడు, అందరూ మీరు సార్ అని పిలిచే వ్యక్తి ఘర్షణ. నేను నాకు మొదలు అర్థం కానీ ఎందుకు సార్ అందరు సార్ ఉంటారు, అమ్మ ఇంత గౌరవం ఉంది. ఎంతో మంది ఉంటారు, నిజంగా బాగా చదువుకున్నారు కూడా సార్లు చాలా మంది ఉంటారు, డాక్టర్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఇది ఒక్కరిని మాత్రం సార్ అంటారు అందరు. అంటే అది ఒక గౌరవం, అభిమానం. అంటే అది ఘర్షణ మీద అందరికి ఉంటుంది. అది మనం అందరం యాక్సెప్ట్ చేయాలి. అంటే మంచితనం ఉంది కాబట్టి అది ఆయన అట్లాంటి గౌరవం ఇచ్చింది. ఈ పదవి మనం ఎప్పుడు ఇస్తున్నాం కానీ ఆయన గౌరవం ఎప్పటి నుంచో ఓకే. సో అట్లాంటి వ్యక్తి ఘర్షణ కోసం పర్టికులర్ గా ఇంట్లో కూర్చుంటే, అంటే అందరికి ఒక 2 రోజులు ఒకరిద్దరు ఇది ఎట్లా చేద్దామనే వరకు మెల్లగిన పేరు వస్తుంది. ఈ అందరు ఇంట్లో కూర్చున్న వరకు టోటల్ వినాయక మాస్కి ఆయన పేరు చెప్పారు. ఏదో నేను ఇచ్చేది కాదు, ఘర్షణకి ఈ మండల ప్రజలే ఇచ్చింది పదవి. ఇది గొప్ప విషయంగా నేను భావిస్తున్నా. ఒక వ్యక్తికి అంతటి అభిమానం ఉన్నది, చాలా సంతోషం. సో ఆయన మనకు ఒక 30-40 ఏళ్ళకెళ్ళి గౌరవ పురుషోత్తం రెడ్డి గారు, స్వర్గీయ పురుషోత్తం రెడ్డి గారు ఆనాడే మండల ప్రెసిడెంట్ గా 2 సార్లు ఉంటివా 3 సార్లు ఉన్నట్టు 3 టర్ములు చేసిందంటే, మరి ఆయన పెద్ద మేధావి గొప్ప నాయకుడు. ఆయన హయాంలోనే 3 సార్లు చేసిన ఘర్షణకి మరి ఎంతో అనుభవం ఉండి కూడా ఏ పదవి రాదు.
ఈ రోజు మనం అందరం ఆలోచన ప్రకారం ఈరోజు గరిసినవి మరి పిఎస్సి చైర్మన్ గా కావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నా. మా వైస్ చైర్మన్ జంగారెడ్డి కూడా ఆ మధ్యలో చూసినాం, ఆలేరు లేదో పనులు అప్ప చెప్తే పొద్దున్న లేస్తే కాలేసుకొని ఆలేరే పోయి ఊరంతా తిరిగి వచ్చాడు. ఇక అదే మన మండలం చెప్తే మొత్తం మండలం అంతా ఎంత పని చేస్తుంటారో అనిపించింది. ఒలిగొండ పెద్ద మండలం, మరి ఇక్కడ రైతులు ఎక్కువ ఒడ్లు పడేది ఉమ్మడి నల్లగొండ జిల్లాలో. అంతకుముందు మనం నాగార్జున సాగర్ వండుకునేది ఉండేటాం సాగర్ డ్యామ్ కింద. ఇప్పుడు మన భువనగిరి నియోజకవర్గంలో ఎక్కువ ఒడ్లు వండుతున్నాయి. అది ఒలిగొండ మండలం హైయెస్ట్, మన పోచంపల్లి హైయెస్ట్ ఫీల్డ్ ఉంది. పోచంపల్లి ఎక్కువ అనుకున్నా కానీ ఆల్మోస్ట్ దాదాపుగా అంటే మన పెద్ద మండలం హైయెస్ట్ ఫీల్డ్ మన ఈ రెండు మండలాలు. సో కాబట్టి రైతులు కష్టపడి పని చేస్తున్నారు. మరి ఆ రైతులకు కూడా వాళ్ళకి నీరు ఇచ్చే కార్యక్రమం కానీ ఎరువులు ఇచ్చే కార్యక్రమం విత్తనాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ సహకార సంఘాల ద్వారా మనం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. సరే ఏదేమున్నా చాలా సంతోషం. మరి ఈరోజు అనేక కార్యక్రమాలు అవుతున్నాయి. ఇందిరమ్మ ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు. మన అదృష్టం మన జిల్లాకు సంబంధించిన మంత్రులు సరే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఆర్ఎండ్బి మినిస్టర్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు. ఇరిగేషన్ మినిస్టర్ ద్వారా మనకు ఈరోజు ఈ మూసి మీద 3 కాలువలు 485 కోట్లు వచ్చినాయంటే ఇది మన మంత్రి ఉన్నాడు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి. లేకపోతే ఇంకెక్కడో అంటే ఓ మాట చెప్తున్నా, మన పరిచయాలు లేక మనం పోయితే గాఢంగా ఉన్నాయి మురికి నీళ్ళకు 10 పైసలు ఎట్లా అటు రాలేదా. బునియాది కానీ కాలం అనేది మంత్రులకు నాయకులకు పైలకు తెరవకపోయింది. మన దగ్గరనే ఫేమస్ బునియాది కానీ కాలం అంతే కదా. ఈ రోజు ముఖ్యమంత్రి కూడా మహబూబ్నగర్ మీటింగ్, నల్గొండ మీటింగ్ ఏడిపోయినా బునియాది కానీ అంటూ ముఖ్యమంత్రి అంటూ ఆ స్థాయికి బునియాది కానీ తీసుకెళ్ళాం. 10 సార్లు కాదు 100 సార్లు అడిగినాం. మాకు పైసలు కావాలని అడిగినాం, శాంక్షన్ చేయించుకున్నాం. 485 కోట్లు ఒట్టి ఇయ్యారు. ఇది మన కోసం కొట్లాడినాం. మిగతా ఎమ్మెల్యేలను కూడా ఎంబడి పెట్టుకొని కొట్లాడినాం. మరి ఇది ఒక మన నియోజకవర్గమే కాకుండా అటు ఆత్మకూరు దిక్కుపోవడానికి, అటు తుంగతూరు దిక్కుపోవడానికి, ఇటు రావణపేట పోవడానికి, ఇటు మరి అట్లే చిట్యాల కానీ నార్కెట్పల్లి కానీ, ఇటు మునుగోడు సైడ్ పోవడానికి కానీ, పిలాయిపల్లి ధర్మాండి కాలువలు, బునియాది గారి కాలువలు, అటు ధర్మారం వరకు పోవడానికి, అటు ఆత్మకూరు పోవడానికి ఇన్ని కాలువలు చాలా పెద్ద పని చేసినాం. చిన్న విషయం కాదు, గర్వంగా చెప్పొచ్చు మనం. ఈ రోజు ఒక్క కాలువలో సక్సెస్ అయినాం. ధర్మాడి కాలువ పూర్తి స్థాయిలో ఓ సాగర్ కింద కెనాల్ అనుకున్నాం. నీళ్లు నడుస్తుంటే ఇట్లా ఫుల్ ఫ్లడ్జ్ పోతున్నాయి. కట్ట మీద వెడల్పోయింది, ఒక రహదారులు అనుకున్నదని ఆడి కట్టకాడికి నడుచుకుంటూ కూడా రాకపోయింది. ఈ రోజు ఒక రైతు ట్రాక్టర్ పోతుంది, హార్వెస్టర్ పోతుంది, కారు పోతుంది. ఒక కారు ఇటు ఒక కారు అటు కూడా పోతుంది. సో 2 లారీలు అటు ఇటు కూడా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి అంటే ఆ స్థాయిలో పెట్టుబడి తెచ్చిన పని. ఒలిగొండ మండలాన్ని చూస్తే ఇంటగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోటి ఇంటగ్రేటెడ్ స్కూల్ ఎందుకైతుంది? ఇక మనం అందరం ఉన్నాం కాబట్టి ఇక్కడ అవుతుంది. మీరంతా మరి మన సొంత మండలం ఈ సైట్ కూడా మన అదృష్టం ఈడనే బాగుంది. సో మన ఒలిగొండలే పెట్టుకుంటున్నాం ఇంటగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో ఇక్కడనే అవుతుంది. పబ్లిక్ స్కూల్ ఇక్కడనే అవుతుంది. అవునా? పబ్లిక్ స్కూల్ ఇక్కడ అవుతుంది. మరి ఎందుకు వచ్చిందంటే దాన్ని ఆలోచన చేయాలి. మనమంతా మీరు నేను అందరం కలిసి వచ్చింది. సో ఇది స్థానికత అంటే ఇది. అవునా? సో ఇది వస్తుంది. ఈ ఒలిగొండ రోడ్డు డెవలప్ అవుతుంది, మన కాలువలు అవుతున్నాయి. ఇక్కడ ఫండ్స్ ఎక్కువ పెట్టినప్పుడు వేరే మండలాలు రాకపోతే అక్కడ హెచ్ఎండే నుంచి ముఖ్యమంత్రి గారిని అడిగి అక్కడ 56 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అక్కడ పెట్టినాం. అక్కడేమి తక్కువ చేయాలి, అక్కడ సమానంగా చేసుకున్నాం. నా పైసలు ఎక్కువ, నేను ఇక్కడ ఎక్కువ పెట్టి మళ్ళా బ్యాలెన్స్ చేసినాం హెచ్ఎండే ఫండ్స్ పెట్టి. సో ఆ విధంగా సమగ్ర అభివృద్ధి భువనగిరి నియోజకవర్గం ఈరోజు జరుగుతుంది. మూసీ మీద బ్రిడ్జ్లు అవుతున్నాయి. మర్కుట్పల్లి పొద్దుటూరు బ్రిడ్జ్ శాంక్షన్ చేసినాం. సంగం బ్రిడ్జ్ శాంక్షన్ అయింది, పని మొదలవుతుంది. అని టెండర్లు పిలిచిండ్రు. ఇదే మన సంజయ్ రెడ్డి ఇట్లా వీళ్ళంతా మన బాల నరసింహ వైస్ ఎంపీపీ వీళ్ళంతా పాదయాత్ర చేసారు భువనగిరి వరకు. మాది 20 ఏళ్ళ కళ అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారిని వీళ్ళు ఈడికెళ్ళాడి పాదయాత్ర చేసుకుంటూ పోతే సీఎం ఏమో ఆడికెళ్ళి పాదయాత్ర చేయించారు. సీఎం తోటి మన కోసం వచ్చి మన మూసి ప్రక్షాళన కోసం వచ్చి ఆయన పాదయాత్ర చేసిన సందర్భం చాలా గొప్ప విషయం. ఆడికి వచ్చి భీమలింగం సాక్షిగా మూసి ప్రక్షాళన చేస్తున్నాడు. మూసి పనులు మొదలవుతున్నాయి.
మూసి బ్రిడ్జ్ 50 కోట్లతో మొదలవుతుంది. వల్కొట్పల్లి పొదటూరు బ్రిడ్జ్ మొదలవుతుంది. జూలూరు బ్రిడ్జ్ శాంక్షన్ అయింది 20 ఏళ్ళ నుంచి కానీ బ్రిడ్జ్ అది పని నడుస్తా ఉంది. మరి ఇంద్రియాల జంపల్లి బ్రిడ్జ్ అదొకటి మిగిలింది, అది శాంక్షన్ కావాలి. అనాజ్పురం బ్రిడ్జ్ అవుతుంది. మరి గిన్నె అయినా 20 ఏళ్ళకి ఒకటి కాలే, ఇది బ్రిడ్జ్ అవుతుంది. భువనగిరి చిట్యాల రోడ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేస్తుంది. సుంక్షాల ఇది సుంక్షాల మీదుగా ఎట్లా రోడ్డు రహదారిలా ఉంది. మన ఒరిగొండ నుంచి కాటపల్లి వరకు రోడ్డు 50 కోట్లతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేశారు. ఈరోజు భోగిగిరి టు చిట్యాల రోడ్ చేస్తున్నారు, డబల్ రోడ్ చేస్తున్నారు, 4 లేన్ రోడ్ చేస్తున్నారు. సో ఇది గొప్ప విషయం, ఇది ప్రజాపాలన. ఇట్లా పనులు చూసినామా? ఇట్లా రేషన్ కార్డులే ఇచ్చినోట్లేదు 10 ఏళ్ళు. ఈరోజు రేషన్ కార్డులు వస్తున్నాయా? వస్తున్నాయి కదా. ఇంద్రమిల్లు ఆ రోజు వైఎస్ఆర్ ఇస్తే మళ్ళీ ఇచ్చినోట్లేదు. ఇంద్రమిల్లు అంటే ఇక అప్పుడు చూసినా మనం చూడలేదు. ఇప్పుడు ఇంద్రమిల్లు వస్తున్నాయి, సన్న బియ్యం వస్తున్నాయి. మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అవుతుంది. హాస్టళ్లలో బెస్ట్ ఛార్జీలు 40% పెంచింది. సో ఈ స్థాయిలో అనేక కార్యక్రమాలు అవుతున్నాయి, అన్ని మంచిగా జరుగుతున్నాయి. కాకపోతే ఇక వాళ్ళు అడవులు అప్పులు చేసింది కాబట్టి కొన్ని సంక్షేమ పథకాలు కొంచెం ఎక్కువ ముందు అవుతుండొచ్చు, కానీ వాడు ఉన్న పరిస్థితిలో సంసారం సగదిద్దుకొని ముందుకు నెట్టుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది. ఈ పరిస్థితులలో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నందుకు నిజంగా మనం సంతోషపడాలి. ఈ ప్రభుత్వంలో ఈ సమయంలో మనం ఉన్నందుకు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరం కూడా గర్వపడాల్సిన అవసరం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గర్వపడాల్సిన అవసరం. ఈ రోజు మీరు ఊర్లలో పోయి రేషన్ కార్డు ఇప్పగలుగుతారు, ఇందిరా మిల్లు ఇప్పగలుగుతారు, సంక్షేమ కార్యక్రమాలు చేయగలుగుతాం, సాగునీరు కాలువల ద్వారా రైతులకు నీళ్ళు ఇప్పగలుగుతాం, సకాలంలో ఒడ్లు కొనగలుగుతాం. ఇన్ని పనులు జరుగుతున్నందుకు నిజంగా చాలా సంతోషం అని కూడా చెప్తూ, మహిళా సంఘాల పావుల వడ్డీకి వైఎస్ఆర్ పిలిచారు. కేసీఆర్ వచ్చి ఆ పావుల వడ్డీ కూడా మర్చిపోయి ఈరోజు పావుల వడ్డీ కాదు, వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నాం. మహిళలను పెద్ద ఎత్తున లక్షాధికారులను పోటీతో చేసే కార్యక్రమం చేస్తుంది. సో ఇవన్నీ జరుగుతున్న సందర్భంగా సంతోషం. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు ఇంకా కష్టపడతాం, కలిసి పనిచేద్దాం. మీ యొక్క బలమే నా బలం అని కూడా చెప్తున్నాం. భువనగిరి నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా మేమున్నాము, మనం అందరం కూడా కలిసి ఉందాం అనే నమ్మకం, ధైర్యం కూడా కల్పిస్తున్నాం. ఎవ్వరు ఇబ్బంది పడేది లేదు. పదవులు ఇచ్చేదాంట్లో కూడా వేరే అవకతవకలు కూడా ఉన్నాయి. వీలైనంత వరకు పారదర్శకంగా నడుస్తుంది. ఏ మాత్రం కూడా సందేహం లేదని కూడా ఈ సందర్భంగా చెప్తూ, సరే మరి ఏదున్నా ఈరోజు మరిగొండ సహకార సంఘ మరి నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో బాధ్యత వహించిన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు చెప్తూ, వచ్చిన కార్యకర్తలు, నాయకులందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు.